वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ आनन्दमयी चैतन्यमयी सत्यमयी परमे। ॐ नमो भगवते। ॐ नमो भगवते। ॐ नमो भगवते। అందరికీ నమస్కారం. మనం శ్రీ అరవిందుల గీతా వ్యాసాలని అధ్యయనం చేస్తున్నాం. కిందటి సారి మనం అవతార ప్రాముఖ్యతను గురించి శ్రీ అరవిందులు చెప్పిన దాన్ని మనం చెప్పుకున్నాం. అవతార ప్రాముఖ్యత ఏమిటి అనేది ప్రధానంగా భగవద్ అవతారం ధర్మ సంస్థాపన కోసం వచ్చిన ఆ అవతారం నిర్వహించేటువంటి పనులు రెండు అని శ్రీ అరవిందులు అన్నారు. భగవద్గీతోపదేశం అంతా చూసినప్పుడు మనకి ఈ విధమైనటువంటి సత్యం అందులో కనబడుతుంది. రెండు ప్రధానమైనటువంటి ప్రయోజనాలు నిర్వర్తించడానికి భగవంతుడు అవతారంగా వస్తాడు. అదేమిటంటే, ఒకటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి, రెండు బాహ్యంలో ధర్మానికి ఏర్పడినటువంటి గ్లానిని తొలగించి తిరిగి ధర్మాన్ని స్థాపన చేయటానికి. రెండవది బాహ్య కారణం, మొట్టమొదటిది అంతర్గతమైనటువంటి కారణం. వారు దాన్ని బుద్ధుడిని ఉదాహరణగా తీసుకున్నారు. బుద్ధుడు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాడు. ఆయన ఎటువంటి ధర్మ పరిరక్షణ బాహ్యంలో చేయలా, అంటే దుష్ట శిక్షణ కానీ శిష్ట రక్షణ కానీ. మిగతా అవతారాలన్నీ కూడా మనకి తెలిసినటువంటి అవతారాలన్నీ దుష్ట శిక్షణ చేయటానికి శిష్ట రక్షణ చేయటానికి అవతరించిన అవతారం. శ్రీ అరవిందులు ఏమన్నారంటే, దుష్ట శిక్షణ చేసిన మానవ జాతి అంతరంగంలో ఒక చైతన్యం వైపుగా పోయేటువంటి మార్పుని అవతారాలు తీసుకొస్తాయి. మనకి బయటికి బాహ్యంలో రాముడు రావణాసురుని సంహరించడానికి వచ్చాడు అని మనకి స్పష్టంగా కనపడుతుంది. అదొకటే కాదు, ఆయన అవతారం వల్ల కలిగిన ప్రభావం జాతి మీద ఎటువంటి ప్రభావం చూపించిందిట అంటే, రాముడి సత్యవాక్ పరిపాలన, ఒక మహా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వహించవలసినటువంటి సమత్వ బుద్ధి, ఓ దుఃఖం కానీ అసహనం కానీ లేదా ఇతర నైతికపరమైన కారణాలు కానీ చూపించి ఒక అసహనాన్ని ప్రదర్శించకుండా ఉన్నతమైనటువంటి బుద్ధితో, గొప్ప సహనంతో, సమత్వంతో ఆ పరిస్థితులన్నిటినీ ఆనందంగా, ఇవన్నీ చేయొచ్చేమో కానీ ఆనందంగా ఉండడం చాలా కష్టం. కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆనందంగా ఎట్లా ఉంటాం అని అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఉంటాం? దుఃఖం రావాలి కదా, బాధ కలగాలి కదా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు. కానీ వాటిని కూడా ఎంతో ఆనందంతో అనుభవించటం, ఇవన్నీ కూడా రామావతారం నుంచి జాతికి కలిగినటువంటి గొప్ప ప్రయోజనాలు. అంటే
మనలో ఒక అంతర్గతమైనటువంటి మార్పుకి ఆ అవతారం దోహదపడింది. బాహ్యంలో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేసినప్పటికీ. అట్లాగే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఇవ్వడానికి వచ్చిన అవతారాలు ఉంటే అవి మానవ జాతికి ఒక ఆధ్యాత్మికమైన సందేశాన్ని ఇస్తాయి. కానీ బాహ్య జీవితంలో ఎట్లా ప్రవర్తించాలో కూడా ఆ అవతారాలు మనకి చూపిస్తాయి అన్నారు. అందుకని బాహ్య ప్రయోజనం నెరవేర్చడానికి వస్తే కూడా అంతర్గతమైనటువంటి ఉన్నతిని ఆ అవతారాలు మనకి దారి చూపిస్తాయి ఉన్నతి కోసం. ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం వచ్చిన అవతారం అయితే మన జీవితంలో బాహ్యంలో మనం ఎట్లా ప్రవర్తించాలో కూడా అవి చూపిస్తాయి. ఉదాహరణగా బుద్ధుడిని ఆయన తీసుకుని బుద్ధుడు చూపించినటువంటి అష్టాంగ మార్గం ఇవన్నీ కూడా మానవ జాతి జీవితంలో ఒక ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చినాయి అని చెప్పి బాహ్య ప్రయోజనం అంతర్గత ప్రయోజనం కూడా అవతార మూర్తి ప్రపంచానికి చూపించేటువంటి మార్గదర్శకత్వం అని అరవిందుల వారు మొట్టమొదటిసారిగా వ్యాఖ్యానం ఇలా చేశారు. సాధారణంగా మనం ఒకటే అనుకుంటాం, ఒకటే పని వాళ్ళు చేస్తారు వెళ్ళిపోతారు అని. ఇది అవతార ప్రయోజనాన్ని గురించి ప్రముఖంగా మనం కిందటిసారి మాట్లాడుకున్నటువంటి విషయం. అట్లా కంక్లూడ్ చేశారు వారు. ఆ తర్వాత ధర్మ సంస్థాపన అంటే ఏమిటి, గీత చెప్పినటువంటి ధర్మం ఏమిటి అనేది ఆయన చాలా సవివరంగా రాశారు యస్సేశాంత గీతాలు. మామూలుగా మనం 2 శ్లోకాలు మనకి 4వ అధ్యాయంలో కనబడతాయి, మనందరికీ కూడా తెలిసినవే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు నేను అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అటు ప్రతి యుగంలో కూడా ఎప్పుడెప్పుడు అవసరమవుతే సాధువుల రక్షణకి అధర్మ శిక్షణకి నేను వస్తూ ఉంటాను అని 2 శ్లోకాలు మనకు కనపడతాయి. వీటి అర్థం ఏమిటి? సాధారణంగా మనం వింటూ మనకు తెలిసినటువంటి అర్థమేనా, లేకపోతే గీత ఇంకా విస్తారమైనటువంటి విశాలమైన అర్థంలో ధర్మ సంస్థాపన అన్నది మనకి చూపించిందా అనే విషయాన్ని శ్రీ అరవిందులు ఆయన చర్చ చేశారు. ఇప్పుడు గీతలో మనం కొన్ని ఘట్టాలు, కొన్ని అధ్యాయాలు, కొన్ని శ్లోకాలు చూసినప్పుడు అంతవరకే మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిత్రాణాయ సాధూనామన్నా యదా యదా హి ధర్మస్య అన్న ఓహో భగవంతుడు ధర్మాన్ని రక్షించడానికి వస్తాడు అని విడిగా మనం అటువంటి అనుభవం మనసుకి కలుగుతూ ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి అంటే ఎవరి మనసు ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి ప్రతి వాళ్ళం కూడా ఇది ధర్మం అనుకుంటుంది. ఒక స్థాయిలో ఉన్నప్పుడు ధర్మం అని అంటే ఏమనిపిస్తుంది, సంఘ ధర్మాలు వెనకబడుతూ ఉన్నప్పుడు ఈ సంఘ ధర్మాలన్నిటినీ ఉద్ధరించడానికి భగవానుడు రావాలి కదా అనిపిస్తుంది. వ్యక్తిగత ధర్మాలు మనం ధర్మం పాటిస్తున్నప్పుడు అధర్మ పరులైనటువంటి వాళ్ళ నుంచి మనకి ఆటంకాలు ఎదురైనప్పుడు ఏమిటి ఇట్లా జరుగుతుంది, ఇంత వ్యక్తిగత ధర్మాన్ని నేను పరిపాలిస్తున్నా భగవంతుడు ఏమిటి నాకు దగ్గరగా రావట్లేదు, నన్ను రక్షణకి రావటం లేదు అని అనిపిస్తూ. అందుకని ధర్మం అంటే ఎవరి మనసు ఏ స్థాయిలో ఉందో, ఏ చైతన్య స్థాయిలో ఉందో దానిని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మొత్తం గీతోపదేశం అంతా దృష్టిలో పెట్టుకుంటేనే శ్రీకృష్ణుని యొక్క బోధ మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం వరకే మనకి ఆలోచిస్తూ ఉంటే విడివిడిగా మనకి శ్రీకృష్ణుడు చెప్పినట్టు అనిపిస్తుంది. ఆత్మని గురించి చెప్పినటువంటి అధ్యాయాలు చూస్తే ఆత్మని గురించే ఆయన మొత్తం చెప్పాడు. మిగతా గీత అంతా కూడా పెద్దగా మనం ప్రముఖంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది కాదు అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్మను గురించి చెప్పినప్పుడు కర్మను గురించే బాగా ప్రస్తావిస్తున్నాడు, ఇదే చేయమంటున్నాడు.
అనిపిస్తుంది. భక్తిని గురించి చూసినప్పుడు భక్తినే ప్రమాణంగా చెప్తున్నాడు ఆయన. మిగతావన్నీ భక్తికి ఆనుషంగికంగా ఉండే వాటిగా ఆయన చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ మనం చేయవలసింది ఏమిటంటే మొత్తం గీతోపదేశం అంతా మొదటి నుంచి చివరి దాకా ఒకటిగా ఉన్నటువంటి ఉపదేశమే కానీ మధ్య మధ్యలో అది ఖండాలుగా విభజించేటువంటి ఉపదేశం కాదు. అందుకని ఇప్పుడు మనం ఆ ధర్మ సంస్థాపన అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి గీతోపదేశ ప్రారంభం ఎలా జరిగింది, అర్జునుడి యొక్క వైరాగ్యంతో మొదలైంది. ఆ వైరాగ్యం ఎలాంటి వైరాగ్యం? అది సాధారణమైనటువంటి మానవ చైతన్యం పొందినటువంటి వైరాగ్యం, ఉత్తమమైనటువంటి చైతన్యం నుంచి వచ్చినటువంటి వైరాగ్యం కాదది. అందుకే శ్రీకృష్ణుడు ఆయన వైరాగ్యం అంతా వెళ్ళబోసిన తర్వాత ఏమన్నాడు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే అని పరిహాసం ఆడాడు. ఏమిటయ్యా నువ్వు చాలా ప్రజ్ఞావంతుడిలాగా పండితుడిలాగా మాట్లాడుతున్నావేమిటి అని చెప్పి ఓ చిన్న పరిహాసం చేశాడు ఆయన. ఎందుకని చేశాడు? అర్జునుడి స్థాయి మామూలు మానసిక చైతన్యం నుంచే మాట్లాడుతున్నాడు. అందుకని పరమాత్మ అట్లా చెప్పి గతాసూనగతాసూంచ నాను శోచంతి పండితా, చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్నవాళ్ళ గురించి కానీ శోకించటం అనేది పండితుడైన వాడు చెయ్యడు. పండితుడంటే జ్ఞాని అని అర్థం. భగవద్గీతలో పండితుడంటే జ్ఞాని అంటే సర్వం తెలిసినటువంటి వాడు అని అర్థం అని ఆయన చెప్పాడు. చెప్పి ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా బుద్ధియోగంతో ఆయన ప్రారంభం చేశాడు. క్షత్రియ ధర్మాన్ని గురించి చెప్పాడు. నువ్వు క్షత్రియుడివి, వీరుడివి గనక నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి. నీకు ఇది చాలా అదృష్టంగా కలిసి వచ్చినటువంటి అవకాశం అర్జున. నువ్వు క్షత్రియుడివి గనక యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతే సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదృష్టవంతుడివి నువ్వు, తెరిచిన స్వర్గద్వారాల్లాగా వచ్చి పడింది యుద్ధం. క్షత్రియుడికి యుద్ధం చేయడం కంటే గొప్ప విషయం ఏముంది? చనిపోతే స్వర్గం వస్తుంది, జయిస్తే రాజ్యం వస్తుంది. క్షత్రియుడికి ఇది మహదవకాశం కదా అన్నాడు ఆయన. అంటే ఆయన బోధ ఎట్లా ప్రారంభమైంది? సామాన్యమైనటువంటి క్షత్రియ ధర్మంతో ప్రారంభం చేసి అక్కడి నుంచి ప్రతి కర్మని కూడా ఎటువంటి చైతన్యంతో చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. అది ధర్మం. సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్య నైవం పాపమవాప్యసి. సుఖ దుఃఖ ఫలితాలని సమానంగా చూసేటువంటి సమత్వం ఉన్నటువంటి వాడు నువ్వు యుద్ధకర్మ చేసినా, యుద్ధం అనే పని చేసినా కూడా నీకేం పాపం రాదు. కనుక నెమ్మదిగా ఎట్లా తీసుకొస్తున్నాడు ఆయన? ఎటువంటి ధర్మానికి తీసుకొస్తున్నాడు అంటే ఏ పనైనా చేయొచ్చు, అది యుద్ధం కూడా అవ్వచ్చు, కానీ దాన్ని సమత్వంతో చేస్తే పాపం అనేది రాదు. ఇది ఒక ధర్మం, ఇది గొప్ప ధర్మం. ఇక్కడి నుంచి ఆయన సాంఖ్య కర్మయోగాల ప్రస్తావన చేశాడు. మోక్షానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సాంఖ్యం, ఒకటి కర్మయోగం. కర్మయోగంలో కర్మలతో మోక్షం వస్తుందని సిద్ధాంతం, అనుభవం. అలాగే సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుందని ఆ అనుభవం. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింట్లో ఏది చేసినా మోక్షం వస్తుంది. కాబట్టి నువ్వు కర్మ చేయాలి, కర్మ చేస్తే నీకు కూడా మోక్షం వస్తుంది అని చెప్పి జనకుడి ఉదాహరణని చెప్పి, జనకుడు ఎట్లా చేశాడు అని లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని, లోక సంగ్రహం కోసం కూడా కర్మ చేసి మోక్షం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే ఎట్లా తీసుకొస్తున్నాడు ఆయన? కర్మలని, కర్మ వెనక ఉన్నటువంటి చైతన్యం ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. శ్రీ అరవిందులు వారి లెటర్స్ యోగాలో ఓ మాట చెప్పారు. కర్మయోగి అంటే అతను చేసేటువంటి కర్మరూపము ముఖ్యం కాదు, తర్వాత కర్మని ఎలా చేస్తున్నాడని ముఖ్యం కాదుట, దాని వెనక ఏ చైతన్యంతో చేస్తున్నాడనేది ముఖ్యం. మనం ఎంతో ఉత్తమమైనటువంటి పని అనుకున్న దాని వెనకాల
మన చైతన్యం ఎట్లా ఉన్నది అన్నదాన్ని బట్టి అది పుణ్యకర్మ పాపకర్మ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఎంతో గొప్ప దాన ధర్మాలు చేసినా దాని వెనక ఏ చైతన్యంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ చైతన్యంతో చెయ్యాలి అని శ్రీ అరవిందులు అన్నారు. అట్లా లోక సంగ్రహ కర్మ చేస్తే కూడా మోక్షం పొందొచ్చు అని కృష్ణుడు తన ఉదాహరణ చెప్పాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించిన నా నవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నాకు 3 లోకాలలో ఎటువంటి లాభం పొందవలసింది లేకపోయినా, నేను చెయ్యక్కరలేకపోయినా కూడా నేను కర్మ చేస్తూనే ఉన్నాను. ప్రపంచాన్నంతటినీ నేను నడిపిస్తున్నాను, ఈ కర్మ చేస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా కర్మ చేయవలసిందే. కర్మ ఏ చైతన్యంతో చేస్తున్నావు అనే దాన్ని బట్టి మోక్షం అనేది ఆధారపడి ఉంటుంది అని కర్మధర్మాన్ని ఆయన చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ధర్మ సంస్థాపన గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందర ఆ ఉపదేశం అంతా కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ధర్మ సంస్థాపన వైపు ఎట్లా తీసుకొచ్చాడనేది మనం మాట్లాడుకుంటున్నాం. అని నాకేమీ కూడా నా కర్తవ్యం నేను నిర్వహణ చేస్తున్నాను. ఒకవేళ నేను గనక ఈ కర్మ చెయ్యకపోతే, ప్రపంచాలన్నింటినీ కూడా పరిపాలించటం అనే కర్మ నేను చెయ్యకపోతే, మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మా ప్రపంచంలో ఉండేటువంటి మనుష్యులంతా కూడా నన్ను చూసి ఈయన ఏం కర్మ చేయటల్లా పని చేయటల్లా మనం ఎందుకు చేయాలి అని నన్నే అనుసరించి అకర్మలో ఉండిపోతారు, ఏ కర్మ చేయకుండా ఉండిపోతారు. కాబట్టి నేను కర్మ చేస్తూనే ఉన్నాను. కర్మ చేయటం వల్ల ఉన్నత చైతన్యం పొందుతాం, మోక్షం కూడా పొందొచ్చు, నా దగ్గరికి రావచ్చు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. చెప్పి ఈ కర్మని మనం ధర్మంగా, దైవధర్మంగా, దైవ చైతన్యంతో శ్రీకృష్ణుడు చెప్పిన పరాప్రకృతి అన్నాడే ఆయన, ఆ పరాప్రకృతితో చెయ్యాలంటే ఎలా చెయ్యాలి? జన్మ కర్మచమే దివ్యం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. నా జన్మ, నేను చేసే కర్మ రెండు దివ్యమైనవి. దివ్యమైన వనంగానే మనకు అనిపిస్తుంది. అందుకే ఆయన హాయిగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకేమి, ఆయన దివ్యుడు, దైవం కాబట్టి. కానీ ఆ తర్వాతే మరుక్షణం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అటువంటి జన్మ, అటువంటి కర్మ కూడా మామూలు మానవులు కూడా చేయొచ్చు, మనం కూడా దివ్య జన్మలో జన్మించవచ్చు అని ఆ తర్వాత అంతా చెప్తున్నాడు. మనది ఇప్పుడు నిమ్న ప్రకృతి జన్మ. మనది ప్రకృతిని నిమ్న ప్రకృతిలో ఉన్నాం గనక మనమందరం కూడా నిమ్న ప్రకృతి జన్మ వహించిన వాడు. ఇప్పుడు ఈ నిమ్న ప్రకృతిలో నుంచి, లోవర్ నేచర్లో నుంచి మనం దైవం యొక్క నేచర్లోకి, కృష్ణుని యొక్క చైతన్యంలోకి, ఆయన ప్రకృతిలోకి మనం వెళ్ళగలిగితే మనం అందులో జన్మించినట్లు. అందుకని మనం కూడా ఉన్నతమైనటువంటి చైతన్యంలో, ఉన్నతమైనటువంటి ప్రకృతితో కూడా మనం జన్మించగలం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కర్మలు చేస్తే మనం అజ్ఞానానికి కట్టుబడిపోయి పునర్జన్మల చక్రంలో ఇరుక్కుపోతాం కదా అనేది. అందుకే కదా సన్యాసులంతా కర్మలని త్యజించి జ్ఞాన మార్గంలో మోక్షాన్ని పొందాలి అని చెప్తూ ఉంటారు. కానీ కర్మలు చేస్తూ కూడా కర్మలకు సంబంధించిన అజ్ఞానం మనని పట్టుకోకుండా ఉండే పద్ధతి ఒకటి ఉందిట. అది శ్రీకృష్ణుడు చెప్తూ, నేను కర్మ చేస్తున్నాను కదా, ప్రపంచాలని పరిపాలన చేస్తున్నాను, నాకు ఏ కర్మ కూడా నన్ను బంధించదు, నాకు ఆ కర్మ అంటదు అని. కర్మ అంటకపోవడం అంటే ఏమిటి? ఆ కర్మ అజ్ఞానానికి మనని బంధించటం అని అర్థం. అలా జరిగితే ఏమవుతుంది? పునర్జన్మల చక్రంలో పుట్టుతూ చనిపోతూ ఉంటాం. ఈ కర్మలు వదిలిపెట్టాలి అనేది ఒకటే కాదు, కర్మలు చేస్తూ కూడా మనం మోక్షం పొందొచ్చు అని చెప్పి సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మల ఫలితాలు కూడా, అన్ని కర్మల యొక్క అజ్ఞానం కూడా జ్ఞానంలో పరిసమాప్తమైపోతుంది అని. మనం కర్మలు చేస్తున్నా దాని వెనక జ్ఞానంతో చేయాలి.
అని ఆయన చెప్పాడు. నిష్కామ కర్మతో మొదలు పెట్టాలి. సాధారణ మానవ చైతన్యంలో ఉన్న మనం ఫలితం ఆశించకుండా చేసేటువంటి కర్మ, దానితో ప్రారంభం చేస్తూ ఉంటే విశ్వమంతా కూడా ఒకే ఆత్మ వ్యాపించిందని, ఆ ఆత్మే మనలో కూడా ఉందని, ఇక ఎక్కడా కూడా తేడా లేదు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు మన కర్మలన్నీ కూడా జ్ఞానంలో చేసే కర్మలు అవుతాయి. మన కోసం ఉండదు. వ్యక్తిగతమైన అహంకార ప్రయోజనం కోసం పని అనేది ఉండదు. ఆ వ్యక్తిగతమైనటువంటి ఫలితం అనేటువంటి దాని మీద మనసే ఉండదు. అంతా ఆత్మ కోసం, సర్వంలో విస్తరించినటువంటి ఆత్మ చైతన్యం కోసం చేస్తున్నాం అనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే అది అన్నమాట. ఉన్నతమైనటువంటి ఆత్మ విశ్వంలో ఆత్మగా వ్యాపించి, అదే ఆత్మ మానవుడిలో కూడా అంతరాత్మగా ఉంది. ఈ మూడు ఒకటే అనే ఏకత్వం జ్ఞానం అని అంటారు. ఈ జ్ఞానంతో కర్మ చేస్తూ ఉంటే మూడవ మెట్టుకు ఎడతామన్నారు. అదేమిటంటే భక్తి. భగవంతుడు ప్రకృతిని అధిగమించి ప్రకృతికి అనుమతిస్తూ ఆయన ఈశ్వరుడుగా కర్మలు చేయిస్తున్నాడు అని అటువంటి అనుభవం ఒకటి వస్తుంది. ఈశ్వరుడే సమస్తం, ఆయనే ప్రకృతికి అనుమతిచ్చి ఈ కర్మలన్నీ నిర్వహించు అంటున్నాడు అని తెలిసినప్పుడు ఈశ్వరుడి మీద మనకి అత్యధికమైన భక్తి, దాని పేరే ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమతో ఇప్పుడు మళ్ళీ మనం చేసే పని వెనక జ్ఞానం, దాని వెనక భక్తి, మూడు సంయోగం పొంది ఒకే కర్మగా దైవంలో నివసిస్తూ మనం పని చేస్తాం. అందుకని ఇటువంటి విధంగా ధర్మం అనేది ఈ విధంగా ఉండాలి అని ఇటువంటి ధర్మం వైపుకి శ్రీకృష్ణుడు తీసుకొస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనకి తెలిసినటువంటి ధర్మం ఏమిటి? పురుషోత్తముడనేటువంటి చైతన్యం ఒకటి ఉంది. ఇద్దరు పురుషులు ఉన్నారు అని మనకి తెలుసు. ఒకటి క్షరపురుషుడు, ఇంకొకటి అక్షర పురుషుడు. క్షరపురుషుడు అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అంతరాత్మ నిమ్న ప్రకృతిలో మునిగిపోయి అదే నేను అని, నేను జ్ఞానం ఉన్నటువంటి అంశాన్నని మర్చిపోయి ప్రకృతిలో పూర్తిగా నిమగ్నమైపోయి ఇదే నేను అనేటువంటి ఆ స్థితి ఉంటే, ఆ స్థితిలో ఉన్న అంతరాత్మ పేరు క్షరపురుషుడు. ఇది కాకుండా మనకి ఇంకొక ఆత్మ ఉంది. ప్రకృతి నుంచి మనం విడిపోయినప్పుడు నేను ఆత్మని, జ్ఞానాన్ని, ప్రకృతికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది దాని పనులు ప్రపంచంలో అది చేస్తోంది, నేను కాదు చేస్తున్నది, నేను స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని అని చెప్పి అటువంటి ఆత్మ జ్ఞానంతో ఉంటూ నేను ఉపద్రష్టని, సాక్షి, అనుమంత అనేటువంటి భావన ఉన్నప్పుడు, ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మ పేరు అక్షర పురుషుడు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ ద్వావిమౌ పురుషౌలోకే క్షరసాక్షరమేవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షరముచ్యతే అని చెప్పి ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పి, ఈ ఇద్దరూ కాకుండా మూడవ పురుషుడున్నాడు. అతడెవరంటే పరమాత్మేత్యాహృత, అతనినే పరమాత్ముడు అంటారు. ఆ పరమాత్ముడే పురుషోత్తముడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఈ పురుషోత్తముడు ఎవరు? క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఈ రెండింటికి కూడా, ఈ రెండు చైతన్యాల కంటే ఉన్నతమైన చైతన్యంతో ఉన్నవాడు ఈయన పురుషోత్తముడు. శ్రీకృష్ణుడు ఈ పురుషోత్తముడికి రూపం, అవతారం. అందుకని ఈ పురుషోత్తమ స్థితిలో మనం ఉండి మన కర్మలన్నింటినీ కూడా ఆయనకి మనం సమర్పణ చేస్తాం. మొత్తం మన కర్మలన్నింటినీ పురుషోత్తముడికి సమర్పిస్తాం. ఆయనలో నివసిస్తాం. ఆయన చైతన్యంగా, ఆయన పరాప్రకృతిగా, ఆయనలో ఉంటూ మనం కర్మలన్నీ చేస్తాం. అప్పుడు మన కర్మలకి డ్రైవ్ ఏమిటి? ఏ ఉద్దేశంతో, ఏ ప్రేరణతో మనం కర్మ చేయాలి? ఇప్పుడు మనం ఆయన అయిపోయినాం, ఆయనలో ఉన్నాం. ఇప్పుడు మనకి కర్మ చేయటానికి ప్రేరణ, ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదివరకు అంటే అహం ఉండేది,
అది ప్రేరేపణ చేస్తుండేది. ఇది చేయి, అది చేయి, నాకు ఇది కావాలి, అది కావాలి అని రకరకాల కోరికలని మనం ముందు పెట్టి దాని సంతృప్తి కోసం మనతో పనిచేయిస్తూ ఉండేది. అహం మన డ్రైవ్. అప్పుడు ఇప్పుడెవరు ఇప్పుడెవరు ప్రేరణ మనకి అంటే ఇప్పుడు ప్రేరణ పురుషోత్తముడు. కనుక పురుషోత్తమ ధర్మమే మానవుడి ధర్మం అయిపోయింది. ఇక మనకి అహం ధర్మం లేదు. అహాన్ని నియంత్రించాం, ప్రకృతి నుంచి మనం బయటికి వచ్చేసాం. ప్రకృతి పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారం పనిచేస్తోంది. మనం పరమేశ్వరుడిలో, ఆ ఈశ్వరుడిలో మనం ఉంటూ లీనమైపోయి మనం ఆ చైతన్యంగా అయిపోలా. ఈశ్వరుడు పురుషోత్తముడు అంటే ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఒక చైతన్యం ఉంది, ఆయనకు ఒక ప్రకృతి ఉంది. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం కదా ఆయన అన్నాడు. నా ప్రకృతి వేరైనటువంటి ప్రకృతి, మానవ జాతి ప్రకృతి కంటే నా ప్రకృతి వేరైన ప్రకృతి, దాని పేరు పరా. అది పరా ప్రకృతి, వేరైనటువంటి ప్రకృతి. అది దైవం యొక్క ప్రకృతి, పురుషోత్తముని ప్రకృతి, శ్రీకృష్ణుని ప్రకృతి. ఇప్పుడు ఆయనకి వ్యక్తిత్వం ఉంది, ఆయనకి దివ్య ప్రకృతి ఉంది, ఆయనకి చైతన్యం ఉంది. దాంతో ఆయన పనులు నిర్వర్తిస్తున్నాడు, ప్రపంచాన్ని అంతటినీ నిర్వర్తిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఈ కర్మలన్నీ? ఆయనకు ఒక ఆదర్శం ఉంది. ఈ ప్రపంచాన్ని, మానవ జాతిని అంతటినీ ఏం చెయ్యాలి అనేది ఆయనకు ఒక లక్ష్యం, ఆదర్శం ఉన్నాయి. ఆ వైపుగా ఆయన పట్టుకెళ్తున్నాడు. మనం అది మనకేం తెలియదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నేను పుడుతున్నాను, ఏదో నేను నా కోసం ఉంటున్నాను, ఉత్తమమైన కర్మలు చేస్తున్నాను, వీలైనప్పుడు నేను మోక్షం పొందుతాను, దివ్య జన్మలు వస్తాయి, ఇలా ఉద్దేశాలతో ప్రతి వ్యక్తి వెడుతున్నాడు. ఏ ఉద్దేశం మనకున్నా కూడా శ్రీకృష్ణుడు మన ఎటువైపుకు తీసుకెళ్తున్నాడు? పురుషోత్తముడు అంటే ఆయన పెట్టుకున్న లక్ష్యం వైపుగా మనని తీసుకెళ్తున్నాడు. మనం ఏ మార్గంలో వెళ్ళినా సరే, ఏ మార్గంలో మనం వెళ్ళినా ఆయన వైపుగానే మనం వెళుతున్నాం. ఇది ఆయన పెట్టుకున్నటువంటి లక్ష్యం. ఇప్పుడు ప్రేరణ మనకి ఎవరు ప్రేరణ? దైవం, ఈశ్వరుడు ప్రేరణ, ఆత్మ కాదు. ఆత్మ కంటే మించినటువంటి చైతన్యం పేరు గీత చెప్పింది పురుషోత్తమ చైతన్యం. ఆత్మ కంటే మించిన చైతన్యం. ఆత్మస్థితిని పొందిన తర్వాత మనని ముక్త జీవులు అంటారు. మనం పొందాం అనుకుందాం కాసేపు, ఎవరో పొందారని అనేటకంటే మనం కూడా పొందాం అనుకుందాం. అనుకోవడానికి ఏముంది, ఏమైనా అనుకోవచ్చుగా, అడ్డం ఎవరు? అందుకని మనం ఆత్మ చైతన్యాన్ని పొందితే, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత మనని ఏమంటారంటే ముక్త జీవులు అని అంటారు. ఈ ముక్త జీవి కూడా కర్మ చేయాల్సిందే అన్నాడు శ్రీకృష్ణ భగవాన్. ఎందుకు? నేను చేస్తున్నా, నన్ను చూసి మీరు కర్మ చేయాలి. ఎందుకు చెయ్యాలి అంటే లోక సంగ్రహం కోసం చెయ్యాలి. ఇంకా మన వెనకాల ముక్త జీవులైపోయిన వాళ్ళ వెనకాల ప్రపంచమంతా ఉంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానంలో ఉంది. మరి ఇది కూడా దైవం వైపుకు వెళ్ళాలి. ఒకళ్ళం వెళ్ళి మిగతా వాళ్ళందరూ వెనకాలే ఉండాలనేది అహం ఉన్నప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక్కళ్ళనే వెళ్ళాలి, మిగతా వాళ్ళంతా అక్కడే ఉండాలి, నేను ఒక్కటే అని ప్రతి అహం కూడా ఒక అతిశయం దానికి ఉంటుంది. ఆ అతిశయంని ప్రదర్శిస్తూ ఉంటుంది అహం. ఇప్పుడు ముక్తజీవిగా అయిపోయిన తర్వాత ఇక అటువంటి అహం లేదు గనక ఆత్మ అయిపోయాడు. కాబట్టి ఈ ఆత్మ సర్వము కూడా నాదే అనే అనుభవంలో ఉంది. కాబట్టి ఈ జ్ఞానంతో ఉంది గనక అజ్ఞానంలో ఉండేటువంటి ప్రపంచాన్నంతటినీ కూడా లోక సంగ్రహం అని అన్నారు. పట్టి అయోమయంలో పడకుండా దైవం వైపుగా పోయేటట్టు తన ఉదాహరణతో, ప్రభావంతో ప్రపంచాన్నంతటినీ దైవం వైపుకు తీసుకువెడుతూ ఉంటుంది. ఇది ముక్తజీవి యొక్క బాధ్యత. ఇది చేయాలి ముక్తజీవి. అలా చేసిన వాళ్ళలో శ్రీకృష్ణుడు అట్లాగే జనక మహారాజు ఇద్దరూ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ అట్లా చేశారు. అందుకని ముక్తజీవి ఆత్మసాక్షాత్కారం పొందినవాడు, ఉన్నతమైనటువంటి పరాప్రకృతి పొందినవాడు, పురుషోత్తముని ప్రకృతి పొందినటువంటి వాడు గనక దివ్య కర్మలు చేయగలుగుతాడు. అందుకని పురుషోత్తమ చైతన్యం, పురుషోత్తమ ప్రకృతి లేకపోతే మనం దివ్య కర్మలు చేయలేము. ఇది గీత చెప్తున్నటువంటి మొదటి నుంచి చివరి దాకా గీత చెప్తున్నటువంటి ధర్మం యొక్క
రూపం. ఈ కర్మ చేయమన్నాడు, ఆ సన్యాసం, ఇది ఇది అవంతా ఏమిటి? మొత్తం అంతా ఒకటే ధర్మం వైపుగా పెడుతున్నాడు. ఇప్పుడు ధర్మ సంస్థాపన అంటే ఏ ఉద్దేశంతో కృష్ణుడు చెప్తున్నాడు అనేది శ్రీ అరవిందులు ఎస్ఏ సౌందగీతాలో చెప్తున్నారు. అది ఏ ధర్మంతో అంటే శిష్టరక్షణ, దుష్ట శిక్షణ మాత్రమే అనుకుంటే శ్రీకృష్ణుడు నిర్వహించినటువంటి పరిపూర్ణమైన ధర్మం అనే దానికి మనం తక్కువ చేసినట్టు అయిపోతుంది. ఈ పనులు చేయడానికి మాత్రమే ఆయన రాలేదు. ఈ పనులు చేస్తూ ఆయన చూపించిన ధర్మంలో ఇవి కూడా భాగమైనప్పటికీ కూడా ఒక లోతైన విస్తృతమైన ప్రపంచానికంతటికీ ఉపయోగకరమైనటువంటి అంతర్గత బాహ్య ధర్మాలు రెండింటినీ కూడా ఆయన పరిపాలన చేస్తున్నాడు. మానవుడు జ్ఞానంతో జీవించాలంటే మన అంతరంగం ఒప్పుకోవాలి. అంతరంగం ఒప్పుకుంటుందా? అది ఒప్పుకోదు. నీకు ఇప్పుడే వైరాగ్యం ఎందుకు, ఇంకా చాలా టైం ఉందండి, ఇంకా చాలా టైం ఉందో, 10 ఏళ్ళ అయిన తర్వాత వైరాగ్యం, ఇప్పుడు ఎందుకు వైరాగ్యం అంటే నిజానికి వైరాగ్యం వల్లే ఏ భయం లేదన్నాడు భర్తృహరి కూడా. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువిన్ శృణాం వైరాగ్యమేవా భయం. ఒక్కదానికి మాత్రం భయం లేదట, అన్నిటికీ ప్రపంచంలో భయాలు ఉన్నాయట, ఒక వైరాగ్యానికి భయం లేదట. భోగాలు అనుభవిస్తున్నాం కదా అంటే రోగం వస్తుంది, పక్కనే రోగం ఉంటుంది. అంటే భోగాలు అనుభవిస్తూ ఉంటే రోగం వస్తుందనే భయం ఉందిట. కులే చ్యుతి భయం, మంచి వంశంలో పుట్టా కదా, కీర్తి ప్రతిష్టలున్న వంశంలో అంటే ఇంకొక భయం ఉందిట. ఆ భయం ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి వంశానికి నేను ఎలాంటి మచ్చ తెస్తానో, ఎట్లాంటి చెయ్యకూడని పనిచేసి ప్రతిష్టనంతా పోగొడతానేమో అని, ఆ కులం వర్ణం ఎక్కడ నాశనం అవుతుందో అని అదొక భయంతో ఉంటుంట. విత్తే నృపాలాద్ భయం, సంపద ఉంది కదా అంటే రాజుగారితో భయం. ఎంత సంపద ఉంటే అంత ట్యాక్స్ వేసి పట్టుకుపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ విలాసాలకి ఎంత డబ్బు చాలదు, ప్రజల సొమ్మే కావాలి వాళ్ళు. అందుకని సంపద ఉంది కదా అంటే రాజులతో భయంట. విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, భయే బలే రిపు భయం. అభిమానవంతుడికి తనకెక్కడ అభిమానానికి లోటు వస్తుందో, ఎట్లాంటి అవమానం జరుగుతుందో అని నిత్యము అతనికి అది ఒక భయం అంట. అభిమానం గలవాడికి ఎవరు అవమానిస్తారో, ఎవరి వల్ల బాధ కలుగుతుందో. బలే రిపు భయం, చాలా బలవంతుడైన వాడికి శత్రువుతో భయం ఉంటుంది. అంతకంటే బలవంతుడు వచ్చి ఛాలెంజ్ చేసి ఓడగొడతాడేమోనని ఆ బలే రిపు భయం. రూపే జరాయా భయం, మంచి సౌందర్యం ఉంది కదా అంటే అది కాలక్రమంలో ఆ సౌందర్యం అంతా పోయి ముసలితనం అనేది వస్తుంది. అందుకని సౌందర్యానికి జరా భయం ఉంటుందిట, ముసలితనం వృద్ధాప్య భయం ఉంటుందిట. తర్వాత కాయే కృతాంత బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాద భయం. నాకు బాగా శాస్త్రాలు తెలుసు అంటే అంతకంటే శాస్త్రాలు తెలిసిన వాడు వచ్చి వాదించి ఓడగొడతాడేమోనని భయం. ఇంకా చదవాలి, ఇంకా అప్డేట్ కావాలి, లేకపోతే ఇంకెవడో వచ్చి ఏదో అడిగి ఏదో చెప్పి ఎక్కడ ఓడగొడతాడో అని శాస్త్రే వాద భయం. గుణే ఖల భయం, మంచి సుగుణవంతుడికి దుర్మార్గుడితో భయం. మంచి గుణాలు ఉన్నవాడిని ఎప్పుడు దుష్టుడు వచ్చి వాడిని బాధ పెడుతూనే ఉంటాడు, దుష్ట భయం. గుణే ఖల భయం. ఇక చిట్ట చివరికి చెప్పాడు భర్తృహరి, భయాలన్నీ ఒకటి ఉన్నాయి, ఇంకోటి మహాభయం ఉంది. అదేమిటంటే కాయే కృతాంతాత్ భయం. శరీరం ఉంది కదా అంటే మృత్యుదేవతతో భయం. అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనని తీసుకెళ్ళిపోతుందో అని శరీరం ఉంటే యముడి భయం ఉందిట. ఇన్ని భయాలు ఉన్నాయి ప్రపంచంలో, భయం లేనిది ఒకటే వైరాగ్యమేవా భయం. వైరాగ్యం ఒక్కటే అభయం ఉన్నది, అది తప్ప మిగతా వాటన్నిటికీ కూడా భయం ఉంది అని. అందుకని అంతరంగం మనకి ఒప్పుకోవాలి. దైవం వైపుకు వెళ్ళాలంటే మన అంతరంగం నిమ్న ప్రకృతిలో ఉంది కనుక ఈ అంతరంగంలో రావలసిన మార్పులు, బాహ్య జీవితంలో రావలసినటువంటి ఆధ్యాత్మికమైన మార్పులు, వీటన్నిటినీ కూడా దైవం
దైవధర్మం తీసుకొస్తుంది కనుక ఇది మానవ జాతి బాహ్య జీవితానికి ఆధ్యాత్మిక పరిణామానికి కూడా ధర్మం అనేది, దైవధర్మం అనేది తోడ్పడుతుంది. అందుకని ధర్మ సంస్థాపనలో మానవుడి అంతరంగ బాహ్య పరివర్తన కూడా అందులో భాగం. ఇది కూడా తీసుకొస్తుంది. లేకపోతే నేను వచ్చా వెళ్ళా అన్నట్టే ఉంటుంది. కృష్ణుడు వచ్చాడు, చంపాల్సిన వాళ్ళని చంపాడు, ఆయన వెళ్ళిపోయాడు. అది ఎలా ఉంటుందంటే పుల్లయ్య వేమవరం వెళ్ళాడు వచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. వాడు వెళ్ళాడు వచ్చాడు, యజమానిని పని ఏం పనికి నేను వెళ్ళాలి వేమవరం అని అడగలే. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రాత్రిపూట యజమాని భార్య విన్నాడు. పొద్దున్నే లేచి పుల్లయ్యని వేమవరం పంపించాలి పని ఉంది అన్నారు, విన్నాడంతే. తెల్లవారి ఇంకా వీళ్ళు లేవకుండానే వెళ్ళాడు వేమవరం, వచ్చేసాడు. ఎరా నేను పంపించాలి వేమవరం అనగానే వెళ్ళొచ్చేసానండి, నేను విన్నాను, మీరు చెప్పకుండా నేను వెళ్ళొచ్చేసా అని యజమానిని సంతోషపెట్టాలనుకున్నాడు. ఎందుకు వెళ్ళావురా, అసలు ఏ పనికి వెళ్ళావు, మేము పనే చెప్పలేదు కదా నీకు అంటే, పని ఏమిటండి వెళ్ళమన్నారు అనుకుని అట్టగే వెళ్ళా వచ్చా. అందుకని వెళ్ళటం రావటం ఒక వృధాగా పరమాత్మ చేసినట్టు అవుతుంది. చిన్న పని కోసం ఆయన వచ్చి వెళ్ళిపోయినట్టు అవుతుంది. అది కాదుట, ఆ పని ఎలాగూ ఆయన చేస్తాడు. సాధు రక్షణ దుష్ట శిక్షణ చేసి వచ్చిన తర్వాత ఆయన మానవ జాతి బాహ్య జీవితంలో అంతర్గత జీవితంలో రావాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి మార్పు కూడా తీసుకొస్తాడు. శ్రీ అరవిందులు అన్నారు, మన భారతీయ సంస్కృతిలో ధర్మం అంటే కేవలం ఒక మంచి కాదు, రుజుత్వంతో ఉండడం కాదు, అంటే ఒక సత్యశీలతతో బ్రతకటం మాత్రమే కాదు, ఒక మంచిగా బ్రతకటం మాత్రమే కాదు, నీతిగా బ్రతకటమే కాదు, న్యాయంగా బ్రతకటమే కాదు, ఇవన్నీ కూడా ఉండాలి. కానీ వీటి కోసమే కాదుట మన మానవ జీవితం. భారతీయ సంస్కృతిలో ధర్మం అనేది ఇవి మాత్రమే కావు, ఈ వీటితో పాటుగా ఇంకా విశాలమైనటువంటి అర్థం ఉంది భారతీయ సంస్కృతిలో ధర్మం అంటే అన్నారు. అదేంటంటే మానవుడికి చుట్టూ ఉన్న తన మనుష్యులతో, తర్వాత ప్రకృతితో, ఆ తర్వాత భగవంతుడితో ఉండేటువంటి సంబంధానికి సంబంధించిన ఒక దైవ సూత్రం ధర్మం అంటే. మనం ఒక్కడం విడిగా ఉన్నామా, విడిగానే ఉన్నాం. కానీ మనకి తెలియకుండా ప్రతి అంతరాత్మ ఇంకొక అంతరాత్మతో ఏకమయ్యే ఉంది. ఆ ఏకంగా ఉందని మనకు తెలియకపోయినా, ఇప్పుడు ఉన్నటువంటి మానవ చైతన్యంలో, ఇప్పుడున్న అజ్ఞాన చైతన్యంలో తెలియకపోయినా కలిసే ఉన్నాం. ఇప్పుడు తెలిసి కలిసి ఉండడం వేరే, మనందరం ఒకే ఆత్మలమని తెలుసుకుని ఉండటం, కలిసి ఉండటం అనేది వేరే. ఆ కలిసి ఉండడానికి మన అహం అడ్డు రాదు. ఇప్పుడు మన అహం ప్రయోజనాలు అడ్డొస్తాయి. ఏదో అవసరార్థం మనం మాట్లాడుతూ ఉంటాం, కొన్ని మంచి అవసరాలు, కొన్ని విస్తృతంగా స్నేహాలు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అహానికి సంబంధించిన ప్రయోజనం దాని పక్కనే ఉంటుంది. అది మంచిదైనా సరే, మనందరం ఉత్తములమే, మనందరం స్నేహితులమే. కానీ ఈ స్నేహంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. కనుక జ్ఞానంలో ఉన్నప్పుడు మనకి మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ప్రకృతితో, తర్వాత భగవంతుడితో ఉండాల్సినటువంటి ఏకత్వం అనేది నిజమైన ధర్మం. ఇది భారతీయ ధర్మం. ఈ ఏకత్వంలో భాగంగానే మనం మంచిగా ఉండటం. ఎందుకు మంచిగా ఉంటాం? మన పక్క వాళ్ళతో మనం మంచిగా ఉండాలి. ఎందుకు ఉంటాం మంచిగా అంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే కాబట్టి అందరం కలిసి మెలిసి ఉండటం అనేది మానవ ధర్మం అనుకుంటాం. ఈ మానవ ధర్మం అనేది ఎట్ట తెలిసింది మనకి? ఉన్నతమైనటువంటి స్థితి నుంచి వచ్చినటువంటి స్ఫూర్తి మనకి ఇది నా ధర్మం అని చెప్తాం. అందుకని ధర్మం అంటే భారతీయ సంస్కృతిలో మనము మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులతో, ప్రకృతితో, భగవంతుడితో ఉండేటువంటి సంబంధం కూడా. మనకు వచ్చే ప్రేరణలన్నీ భగవంతుడి దగ్గర నుంచే మనకు అంతర్బుద్ధిలో, ఇంట్యూషన్లో వచ్చి, ఆ ఇంట్యూషన్ నుంచి మైండ్లోకి వచ్చి, ఆ మైండ్లో థాట్గా వచ్చి అప్పుడు మన కర్మలోకి వస్తుంది. మన ఈక్వాలిటీ, మ్యూచువాలిటీ, హార్మోనీ ఇలాంటి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి మన ఇంట్యూషన్ తీసుకుంది, ఆ ఇంట్యూషన్ నుంచి థాట్ తీసుకుంది, అక్కడి నుంచి
మనకి ఇవన్నీ కూడా మన సంఘంలో రావాలి అని మనం ప్రయత్నం చేస్తాం. అందరూ ఏకత్వం, యూనిటీ, మ్యూచువాలిటీ, హార్మనీ ఉండాలి అనేటువంటి ఆదర్శాలు మానవుడికి ఇందులో వచ్చినాయి. అందుకని అత్యున్నతమైనటువంటి భగవంతునితో కూడా మనకి సంబంధం ఉండడం మన భారతీయ ధర్మంలో ఒక భాగం. ధర్మం అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సంఘ ధర్మాలు ఉంటాయి, నైతిక ధర్మాలు, రాజకీయ ధర్మాలు. ఇవి సాధారణ ధర్మాలు. ఇది మొదటిది. మన సంఘ ధర్మాలు ప్రకారం మనం బ్రతకాలి, మన సంఘం ఏమంటుందో ఆ రూల్స్ ప్రకారం మనం ఉండడం. అలాగే నైతిక ధర్మాల ప్రకారం ఉండడం, నీతి శాస్త్రం ఎలా ఉండమని చెప్తుందో అట్లా ఉండడం. అలాగే మన మత ధర్మం, మతం ఎట్లా ఉండాలని చెప్తోందో ఆ మత ధర్మం. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం. ఇదొక ధర్మం. రెండవ ధర్మం ఏంటంటే ప్రతి వాళ్ళలో కూడా బయటకి రావలసినటువంటి ఒక ప్రకృతి ఇంకా లోపల ఒక రుడిమెంటరీగా ఉంది. అదేంటంటే దైవీ ప్రకృతి, దైవానికి ఉన్నటువంటి స్వభావం, ప్రకృతి. అది మనలో కూడా ఉంది, కానీ చాలా ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఉన్నది. అది బయటికి రావాలి, అభివ్యక్తం కావాలి. ఆ దైవీ ప్రకృతి బయటికి రావాలంటే మన అంతరంగంలో రావలసినటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. అహం మారాలి, ఇంద్రియాల వ్యవహారం అంతా మారాలి. అలాగే ఇంద్రియాలని ఏం చెప్తున్నాయో కోరికలు, వాటిని గురించి ఆలోచించే మనసు మారాలి. మనసు ఏమి ఆలోచన చేస్తోందో బుద్ధి విచక్షణతో మంచి చెడు చెప్పకుండా హేతుబద్ధంగా మనసు ఇంద్రియాలు చెప్పిందే సరి అయింది అని అది చెప్పటం వల్ల మనకి ఈ అజ్ఞాన కర్మలన్నీ వస్తున్నాయి. ఈ బుద్ధి కూడా మారాలి. ఇది అంతరాత్మ చెప్పినట్టు వినాలి. ఇదంతా కూడా అంతరంగంలో రావలసినటువంటి మార్పులు. ఈ అంతరంగ మార్పులు ఇవన్నీ తీసుకురావలసినటువంటి ధర్మం కూడా ఉంది. అది రెండవది. దైవీ ప్రకృతిని బయటికి వెల్లడి చేయడానికి మన అంతరంగంలో రావలసిన మార్పులు అనేది ధర్మం. ఇది రెండవ ధర్మం అన్నారు శ్రీ అరవిందుడు. మూడవ ధర్మం ఉందిట. మనం దైవీ ప్రకృతి మనకి రాగానే నాకు వచ్చేసింది, ఇంకా నాకు ప్రపంచంతో పని లేదు, నాది నాకే, ఏదో అంటారు కదా, ఏదో నా కోడి, ఏదో ఇంకోటి ఉంది, ఏదో నా కుంపటి, నా కోడి లేకపోతే ఈ ఊళ్ళో జనాలకి అసలు బతుకుతారా అని ఒక ముసలవ్వ ఓ చిన్న పల్లెటూళ్ళలో. ఆ కోడి కొక్కరోకో అంటేనే వాళ్ళు లేస్తారు. ఆ కుంపటి మీద ఆవిడేదో టీనో ఏదో పెడితే అది తాగి వాళ్ళ పనులకి పోతారు. ఆవిడ ఒక్కతే ఉంది ఆ ఊళ్ళో. అందుకని నా కోడి నా కుంపటి లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళందరి పని పట్టించాలని ఆవిడకు ఊరి మీద కోపం వచ్చి ఆ కుంపటి తీసుకుని కోడి తీసుకుని వెళ్ళిపోయిందిట పక్క ఊరికి. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అడిగిందిట, ఎట్లా ఉన్నారు వీళ్ళంతా, అసలు వీళ్ళ పనులు ఏం అవ్వట్లే కదా, నా కోడి లేదు, నా కుంపటి లేదు, వీళ్ళ పని అయింది అంటే, అదేమిటి శుభ్రంగా ఎవరి పనులు వాడు చేసుకుంటున్నాడు, ఎవరి టీలు వాడు కాచుకుని తాగుతున్నారు, ఎవరి టైంకి వాళ్ళు లేస్తున్నారు, వాళ్ళ పొలం పనులు చేసుకుంటున్నారు, అంతా మామూలుగానే ఉంది. పాపం ఉన్నంతకాలం అలా అనుకుందాడు. అలాగా మన వ్యక్తిత్వం కూడా, మనం దివ్య ప్రకృతి మనకి రాగానే నాది నాకు వచ్చింది, నాకు ఇంకోటితో పని లేదు, నన్ను ముట్టుకోకు, ఆ తర్వాత మాట ఇప్పుడు మనం అనం. ఒకప్పుడు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అనం. దానికి వేరే అర్థాలు కూడా ఏదో ఉన్నాయి. అందుకే నన్ను ముట్టుకోవద్దు, నేను మడిగట్టుకున్నా, నన్ను ముట్టుకోవద్దు, నాకు దైవీ ప్రకృతి వచ్చింది. కొంచెం ఏదైనా జ్ఞానం రాగానే అహం పక్కనే ఉంటుంది కదా, సబ్ కాన్షియస్లో పక్కకి నుంచి పైకి వస్తుంది, వచ్చి నన్ను ముట్టుకోవద్దు, నేను మడిగా ఉన్నాను అని అంటూ ఉంటుందన్నమాట. కొబ్బరికాయల చెట్టు మీద ఒక మడిబట్ట ఆరేసి పడుకుని, ఎందుకంటే మడిబట్ట ముట్టుకునేవాళ్ళు కాదట పాతకాలంలో. మడిబట్టలు అంటే కొంచెం ఏదో ఉండేది అని, దొంగ అయితే ముట్టుకోడు కదా అని కొబ్బరికాయల మీద వేసేట. దొంగ వచ్చాడు, మడిబట్టలో కట్టుకుని మరిగిపోయినట్ట. మంచి పని అయింది, నాకు కట్టుకోవడానికి ఒక బట్ట కూడా దొరికింది, ఎంత మంచివాడో ఇంటివాడు. అలాగా మనకు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మనం వేరుగా ఉండాలనేటువంటి భావన ధర్మంలో భాగం కాదన్నారు. అప్పుడు ఏం చేయాలట, ఇంకొక ధర్మం వస్తుందిట. ఆ ధర్మం ఏమిటి అని అంటే, మన పరస్పర సంబంధాలు వీటన్నిటినీ కూడా ఒక దైవత్వంతో నింపేటువంటి పని వస్తుంది.
మనం ఆలోచన బాహ్యంలోకే వెళ్లకుండా ప్రపంచాన్నంతటినీ కూడా కలిపి తీసుకువెళ్ళేటువంటి ధర్మం అనేది ఒకటి మనకి వస్తుంది. అటువంటి మొత్తం ధర్మంలో ఇది కూడా భాగం అన్నారు. కాబట్టి శిష్ట రక్షణే కాకుండా మానవ జాతి అంతరంగ బాహ్య చైతన్యాలని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ధర్మం ఒకటి ఉంది అని. ధర్మం శాశ్వతం కదా. సాధారణంగా ఏమంటారు, ధర్మం శాశ్వతం, సత్యం శాశ్వతం, ఇవి మారదు అంటారు. మారుతుందంటే చాలా కోపం వస్తుంది కొంతమందికి. మారుతుందా? ఎట్లా మారుతుంది? ధర్మం ఉన్నది ఒకటే ధర్మం కదా. అంటే నిజానికి శాశ్వతమైనటువంటి దైవధర్మం, పరిపూర్ణ దైవధర్మం ఒకటి ఉన్నమాట నిజమే. కానీ మానవుడు ఇంకా పరిపూర్ణమైనటువంటి దైవధర్మానికి మనం చేరుకోలా. మనం ఆకాంక్ష చేస్తున్నాం, ఆ పరిపూర్ణ ధర్మానికి నేను వెళ్ళాలి, ఆ ధర్మాన్ని నాదిగా చేసుకోవాలి అని ఆకాంక్ష మానవుడికి ఉన్నప్పటికీ ఇంకా దాన్ని పూర్తిగా మనం చేరుకోవాలా పరిపూర్ణ ధర్మాన్ని. ఆ పరిపూర్ణ ధర్మం పూర్తిగా సాకారమయ్యేదాకా ధర్మం రూపాలు మారుతూనే ఉంటాయి. సంఘధర్మాలు మారుతాయి, జ్ఞానము మారుతూ ఉంటుంది. పరిపూర్ణ దైవ ధర్మానికి వెళ్ళేదాకా సంఘధర్మాలు ఎన్ని మారాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం మ్లేచ్చులు అని వాళ్ళందరినీ కూడా వెలేసేవాడు. పంక్తి భోజనానికి అర్హులు కాదు అనేవాడు. పెళ్ళిళ్ళు ఉండేవి కావు. ఇప్పుడు వెళ్ళకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, వెళ్ళకపోతే భోజనాలకి రావట్లా. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారా అంటున్నారు. అక్కడ ఏం చేయాలి? వెళ్ళి ఏదో ఒకటి చేయి, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి. సంఘధర్మాలు మారిపోయాయి, పునర్వివాహాలు వచ్చాయి, దాన్ని సంఘం సమ్మతిస్తోంది. ఇప్పుడు దానికి మనం ఏమీ కూడా వ్యతిరేకం కాదు. వెనకటి కాలంలో ఎంత వ్యతిరేకంగా ఉండేది. అలా సంఘధర్మాలు మారిపోయాయి. ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మారిపోయాయి. అట్లాగా జ్ఞానంలో కూడా మార్పులు వచ్చాయి. పాతకాలపు జ్ఞానమే ఇప్పుడుందా? లేదు. జ్ఞానం ముందుకెళ్ళి అత్యున్నతమైనటువంటి దైవ చైతన్యం ఒకటి ఉంది, దాన్ని మనం పొందాలి, దానికి సాధన ఇది అనేటువంటి ఒక కొత్త మార్పు కూడా వచ్చింది. అందుకని జ్ఞానము మారుతూ ఉంటుంది, ధర్మము మారుతూ ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి స్థితిని చేరేదాకా. కాబట్టి అట్లా ధర్మాలు మారుతూ ఒక పరిపూర్ణమైనటువంటి ధర్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మార్పు అనేది అక్కడ ఉండదు. ఆ దైవ ధర్మంతో మనం ప్రపంచ జీవితం అంతా నడుస్తూ ఉంటుంది. అయితే దీనికి ఈ పరిపూర్ణమైనటువంటి ధర్మస్థితికి పోవాలంటే మనం పెరిగేటువంటి సమయంలో అంతరాత్మ అభివృద్ధి చెందాలి. అంతరాత్మ జ్ఞానంలో అభివృద్ధి చెందాలి అని అంటే ఇది కొంత విశాలతలలోకి వెళ్ళాలి. అంతరాత్మ మరి నిమ్న ప్రకృతిలో మునిగిపోయింది కదా. ఇది కొన్ని దైవ గుణాలని పెంపొందించుకుంటే తప్ప ఉన్నతమైనటువంటి పరిపూర్ణ ధర్మం వైపుగా వెళ్ళలేదు. ఆ ధర్మాలు ఏమేమి, ఆ విశాలతలు ఏమేమి అంతరాత్మ పెంపొందించుకోవాలి అంటే శ్రీ అరవిందుల చెప్పారు. ఇవన్నీ గీతోపదేశంలో మనకి చెప్పినవి. దివ్య శుద్ధత, డివైన్ ప్యూరిటీ. దైవం ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, స్వచ్ఛత అంటే అర్థం ఏంటంటే జ్ఞానంలో మనకు తెలిసిందే, అహంకార ప్రయోజనాలేమీ లేనటువంటి నిమ్న ప్రకృతికి సంబంధించకుండా ఉన్నతమైనటువంటి చైతన్యంతో చేస్తే ప్రతిదీ అది ఆత్మ చైతన్యం కలిగి ఉంటే అంతరాత్మ, అది డివైన్ ప్యూరిటీ. దివ్య శుద్ధత. ఇది ఎలా వస్తుంది? అంతరాత్మ జ్ఞానంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఓ రాజుగారు మహాభారతం కురుక్షేత్రంలో గీతోపదేశ ఘట్టం ఉందిగా, ఆ గీతోపదేశ ఘట్టాన్ని ఓ చిత్రకారుడితో చిత్రింపజేసి రోజు దాన్ని చూస్తూ ఉంటే నాకు చక్కగా జ్ఞానం వస్తుంది కదా అనుకున్నట్టు ఆయన. అనుకుని అందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయగా ఇద్దరు చాలా గొప్ప చిత్రకారులు అని తేలింది. ఆ ఇద్దరు చిత్రకారుల్ని పిలిచి 2 గోడలు చూపించి, ఎదురుబదురుగా ఉన్న గోడలు, వీటి మీద మీరు ఈ మహాభారత కురుక్షేత్ర దృశ్యాన్ని చిత్రించండి, నేను రోజు చూస్తూ ఉంటాను, ఎవరు చాలా సజీవమైనటువంటి చిత్రం లిఖిస్తారో
వాళ్ళకి బహుమతి అని. సరే 6 నెలలో 2 నెలలో టైం ఇచ్చాడు. ఇద్దరికీ మధ్యన ఒక తెర పెట్టారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, భోజనాధికాలు చేస్తున్నారు, చిత్రించారు. టైం అయిపోయింది. సరే జడ్జెస్ వచ్చారట, ఎవరు బాగా గీశారు. మొదటి వాడిది చూశారు. చూస్తే చాలా బాగా గీశారట, బ్రహ్మాండంగా సజీవంగా కృష్ణుడు అక్కడ ఉన్నట్టే ఉందిట, అర్జునుడు వింటున్నట్టే ఉందిట, గుర్రాలు అవన్నీ కూడా నిజంగా అక్కడ పరిగెత్తుతున్నాయేమో అన్నట్టుందిట. అలా అతను గీశాడు. గీస్తే అబ్బా ఎంత బాగుంది అనుకున్నారు. అనుకుని ఇదే చాలా బాగుంటుందేమో అనుకుని రెండో వాడు ఏం చేశాడు అని చూశారు. రెండో వాడు దగ్గర ఆ కర్టన్ తీసి చూసిన తర్వాత వాడు ఏమి వేయలేదు చిత్రకారుడు. కానీ ఆ గోడంతా కూడా ఎలా ఉందంటే అద్దమల్లే ఉంది. అతను ఏం చేశాట, ఏదో ఒక గాజు పెంకో ఏదో తీసుకొచ్చి ఆల్చిప్పో ఆ బరకగా ఉన్న గోడనంతా నెమ్మదిగా గీకి గీకి 2 నెలలు అద్దం వల్లే నున్నగా తయారు చేశాట. ఎంత నున్నగా ఉందంటే అద్దం వల్లే ఉంది. ఈ మొదట చిత్రకారుడు గీసినటువంటిది ఆ గోడలో ప్రతిఫలించి అక్కడ అతను గీసినట్టే ఉంది. ఇంకా గీయడం ఎందుకు, గీయక్కర్ లేకుండా ఆ గోడని అంతగా స్వచ్ఛంగా చేసిన తర్వాత ఇది అందులో ప్రతిఫలిస్తే అక్కడ కనపడింది. అట్లా మన అంతరాత్మలో కూడా దైవం యొక్క ఆ స్వచ్ఛత అనేది మన అంతరంగంలో ప్రకృతిలో వస్తే, మార్పు వస్తే ఆ స్వచ్ఛత మన అంతరంగంలోకి సరాసరిగా వచ్చేస్తుంది. అది ఆ డివైన్ ప్యూరిటీ అనేది అంతరాత్మలో పెరగాలట. ఇంకొకటి, అంతరాత్మ విస్తృతం కావాలి. మొత్తం ప్రపంచాన్ని అందరినీ కూడా తనలో చూసుకునేంత విస్తృతి అంతరాత్మకి రావాలి. అలాగే దైవ ప్రకాశం రావాలి, దైవం యొక్క స్వేచ్ఛ రావాలి. ఇప్పుడు మనకి స్వేచ్ఛ ఏం లేదు. స్వేచ్ఛ ఉందా లేదా శ్రీ అరవిందులు మరొక వ్యాసంలో చెప్తారు, అక్కడ చెప్పుకుందాం. మన అంతరాత్మకి స్వేచ్ఛ ఉందా లేదా? ఎందుకు లేదు? నేను అంతా స్వేచ్ఛగానే పనిచేస్తున్నాం అని మనం అనుకుంటాం, కానీ ఎక్కడా స్వేచ్ఛ అనేది లేదు. అంతా ప్రకృతి ఆధిపత్యం కిందే పని జరిగిపోతోంది. కనుక అంతరాత్మ ప్రకృతి నుంచి స్వేచ్ఛ పొందటం, తర్వాత తన కింద ఉన్నటువంటి బుద్ధిని ప్రాణాన్ని మార్చేటువంటి పవర్, శక్తి కలిగి ఉండటం, తర్వాత బలం, అంతరాత్మ బలం కలిగి ఉండటం, మనోబలం అంటామే అలాగే అంతరాత్మ బలం, స్ట్రెంగ్త్ కలిగి ఉండాలి. అంతరాత్మకి చాలా ఆనందంతో తను పెరగాలి. జ్ఞానం అంటే బోర్డమ్ అనుకుంటాం. జ్ఞానం దగ్గరికి అందరం వెళ్ళలేం. ఎందుకని? విసుగు పుడుతుంది. ఏమిటో చెప్తారు, అదే అర్థం అవదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న చైతన్యం కంటే వేరుగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడున్న చైతన్యానికి దాన్ని అందుకోవడం అయిష్టం కాబట్టి అట్లా ఆనందం అనేది ఉండదు. కనుక అంతరాత్మ అది వృద్ధి చెందుతున్నప్పుడు ఆత్మలోకి, ఆత్మ జ్ఞానానికి దానికి ఆనందం కూడా ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాగే శ్రేయస్సు, నాకు ఇందులో శ్రేయస్సు ఉంది అని దానికి తెలియాలి. అలాగే యూనిటీ, ఏకత్వం కలిగి ఉండాలి. సౌందర్యం కలిగి ఉండాలి, సౌందర్యంతో ఉండాలి. భగవంతుడు అంటే సౌందర్య స్వరూపుడు. ఉన్నవన్నీ జ్ఞానమంతా సౌందర్యం, మిగతా అజ్ఞానమంతా సౌందర్యానికి వ్యతిరేకం. ఇలా ఈ లక్షణాలతో అంతరాత్మ వృద్ధి అవుతూ ఉండాలి. బాగానే ఉంది, అంతరాత్మ ఒప్పుకుంది. ఇదంతా కూడా అంతరాత్మ ధర్మంలో ఇది కూడా భాగం. ఇప్పుడు ఇలా ధర్మం అనేది ఉండి అంతరాత్మ ఎదుగుతూ ఉంటే, ఈ ధర్మానికి పక్కనే కవల పిల్లలు అంటారు చూడండి, ఇద్దరు ఒకేలాగా ఉంటారే, ఎప్పుడు అంటుకుని ఉంటారు. అలాగా ఈ ధర్మాన్ని అంటుకుని ఇంకొక తత్వం ఒకటి ఉంటుందిట. అదేం తత్వం అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక తత్వం. ధర్మం ఉంటే నేను ఉండాల్సిందే అని ఇది వస్తుందిట. అదేమిటి అంటే ఒక నిరాకరణంగా ఉంటుంది, ధర్మాన్ని రిజెక్ట్ చేసేదిగా ఉంటుంది, దాని నీడలాగా ఉంటుందిట. నీడ వదిలిపెట్టదుగా మనం ఎక్కడ ఉంటే మన నీడ అక్కడే ఉంటుంది. మనకంటే వేరుగా పొడుగ్గానో పొట్టిగానో వెడల్పుగానో ఉంటుంది, కానీ మనని వదిలిపెట్టకుండా ఉంటుంది నీడల్లో. అలాగే ధర్మాన్ని పట్టుకుని ధర్మానికి నీడలాగా ఈ ఒక వ్యతిరేక తత్వం ఒకటి ఉంటుందిట, నక్షత్రకుడిలాగా. నక్షత్రకుడు తెలుసుగా మనకి, హరిశ్చంద్రుడి వెనకాలే అడవిలోకి కూడా పోయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆయన్ని విసిగించి నా డబ్బు ఎప్పుడు ఇస్తావు అని
ఆయన నిద్రపోనీయకుండా నీళ్లు తాగనీయకుండా వెంటబడ్డాడు, అందుకే మనకి నక్షత్రకుళ్ళ వెంటబడ్డాడు అంటూ ఉంటాం. ఈ నిరాకరించే తత్వం కూడా నక్షత్రకుడిలాగానే ధర్మం వెనకాలే వచ్చి దానికి ఎదురుగుండా నిలబడుతుంట. పైన కొన్ని లక్షణాలు చెప్పారే, దివ్య శుద్ధత, విస్తృతి, వీటన్నిటినీ రానివ్వకుండా వెనకాలే వస్తుందట. ఇదేం తీసుకొస్తుంది ఈ నిరాకరించే వ్యతిరేక తత్వం అంటే? శ్రీ అరవిందులు చెప్పారు, ఒక వికృతాన్ని, పర్వర్షన్ తీసుకొస్తుంది. సత్యం ఒకటైతే దానికి వేరైనటువంటిది చూపించి ఇదే సత్యం, ఇదే సత్యం అని చెప్పి అది చూపిస్తూ ఉంటుంది. వైరుధ్యం తీసుకొస్తుంది, విరోధం పెడుతుంది. సత్యం అంటుంది, అసత్యం అంటుంది. ఇది ధర్మం అంటుంది, అది అధర్మం అంటుంది. పాపం అంటుంది, పుణ్యం అంటుంది. అన్ని వైరుధ్యాలు, ప్రతిదానికి అది వైరుధ్యం పెడుతూ ఉంటుంది. అపరిశుద్ధత, అత్యాశ, ఇవన్నీ కూడా దానివే. ఓ రైతు పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ఒక రోజున ఐరావతం దిగిందిట కిందికి. ఐరావతం దిగితే ఇది చూశాట, ఇదేదో మామూలు ఏనుగల్లేదు, ఇది ఐరావతంలాగా ఉందే అని చూస్తూ చూస్తూ ఉంటే సాయంత్రానికి అది పైకి వెళ్ళిపోయింది ఎగిరి. అమ్మ ఇదేదో దివ్య ఏనుగే స్వర్గంలోకి పోతోంది, పోవాలి, స్వర్గానికి పోయి చూడాలి ఏముందో అక్కడ అని దాన్ని తోక పట్టుకుని ఒక రోజున వెళ్ళిపోయాట. వెళ్ళిపోతే స్వర్గంలోకి పోయాట, అక్కడ బోళ్ళంత బంగారం కనపడింది. అమ్మో ఇంత బంగారం ఉందని కొంత బంగారం తీసుకుని అక్కడ వెయిట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఐరావతం కిందకి దిగుతోంది. దాని తోక పుచ్చుకుని కిందికి దిగాట, బంగారం తెచ్చుకున్నాడు. ఇలా కొంతకాలం అయిన తర్వాత చుట్టుపక్కల వాడు వీడి స్థితిగతులన్నింటినీ చూసి వీడేంటో ఎక్కడి నుంచో తెస్తున్నాడు అని వాళ్ళు అడిగారట. ఏం చేసావురా అంటే, మరి చెప్పక తప్పదు కదా, చెప్పకపోతే మళ్ళీ వ్యతిరేకం, అందుకని చెప్పాట, ఐరావతం వస్తోంది, స్వర్గానికి వెడుతున్నాను, అక్కడ బంగారం ఉంది, అయితే మాకు చూపించు, మేము వస్తాం. పదండి పోదాం. అందరూ కలిసి ఓ 20 మంది చేరి ఐరావతం తోకబుచ్చుకున్నారు, స్వర్గానికి పోతున్నారట. పైకి పోతుంటే అందులో ఒకడు అడిగాట, ఒరే ఎంత బంగారం ఉంటుందిరా స్వర్గంలో అన్నాడు. అది తెచ్చుకున్నవాడు ఉన్నాడే, వాడన్నట్ట, అబ్బో చెప్పేదేముంది, ఇంతకంటే ఎక్కువ ఉంటుందని 2 చేతులు వదిలేట. వదిలేసరికి మొత్తం 20 మంది కలిసి కింద పడ్డారు. మళ్ళీ ఆ ఐరావతం రాను లేదు, వీళ్ళు స్వర్గానికి పోను లేదు. ఇది అత్యాశ. ఈ అత్యాశ ఎట్లా ఉంటుంది అంటే ఇదిగో ఇట్లా ఉంటుంది ఇది. అందుకని ఇది ఒక అపరిశుద్ధత, ఇది ఇంప్యూరిటీ. అందుకని ఇటువంటి ఇంప్యూరిటీ, కాంట్రడిక్షను, పర్వర్షను, ఇవన్నీ కూడా తప్పకుండా పోయి తీరాల్సిందే. ఇవి తీసుకొస్తుంది ఈ అధర్మం, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ వికృత తత్వం వీటిని తీసుకొస్తుంది. సంకుచితత్వం తెస్తుంది, నారోనెస్ తెస్తుంది. అలాగే బాండేజ్, అజ్ఞానానికి మనం కట్టుబడే విధంగా మనం కట్టుబడేస్తుంది. అజ్ఞానం దుఃఖంగా ఉన్నా సరే, దుఃఖం ఉంటే ఉందిలే, సుఖం ఉంది కదా ఇది కానీ అంటుంది. 4 జిలేబీలు తినేసే ఏం పర్వాలేదు, రేపు చూసుకుందాం, రేపు బాగా నడవచ్చు, ఒక రోజు మనం 2 కిలోమీటర్లు నడుస్తాం, రేపు 5 కిలోమీటర్లు నడుద్దు కానీ ఏం పర్వాలేదు. 5 నడము సరిగదా, జిలేబీల బరువుతో ఆ 2 కిలోమీటర్లు కూడా నడం. ఇది ఏం చేస్తుంది, ఎప్పుడు బాండేజ్ క్రియేట్ చేస్తుంది, బంధన. అట్లా మన అజ్ఞానానికి బంధిస్తూ ఉంటుంది, డార్క్నెస్, అంధకారాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ జీవితంలో జ్ఞానం ఏమిటో, ఎటువైపుకి వెళ్ళాలో తెలియనటువంటి స్థితికి తీసుకువెడుతుంది. వీక్నెస్, జ్ఞానం వైపుకు వెళ్ళలేనటువంటి అతి బలహీనమైన ప్రకృతితో ఉండేటట్టు చేస్తుంది. ఎవడెడతాడులే, ఏం చేస్తాడులే, ఇలా మనకి ఒక దుర్బలత్వాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మోసం దాని లక్షణం, ఆ వికృతత్వానికి లక్షణం వైల్డ్నెస్ అన్నారు. మోసం, మనని మోసం చేస్తూ ఉంటుంది. ఏదో చెప్పి ఈ పుణ్యకార్యం వల్ల నీకు బాగుపడతా ఉంటుంది, దానివల్ల బాగుపడతా ఉంటుంది, తీర్థయాత్రలు అంటుంది, మునగమంటుంది, మునిగితే జబ్బులు వస్తే పర్వాలేదులే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మునిగావు, నీకు పుణ్యం అయితే వచ్చింది, డాక్టర్ ఉన్నాడు కదా ట్రీట్ చేయడానికి అంటుంది. ఏదో రకంగా మనని ఎప్పుడు కింద స్థాయికే అది కట్టుబడేటట్టు చేస్తుంది. సఫరింగ్ తీసుకొస్తుంది, డివిజన్ తీసుకొస్తుంది, నేను వేరు ప్రపంచం వేరు అనేది తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా అధర్మం అన్నారు శ్రీరాముడు. దీని పేరు అధర్మం. ఈ అధర్మం ఏం చేస్తుంది, మనం ఏదైతే వదిలిపెట్టాలో ఆ వదిలిపెట్టాల్సిన దాన్ని అంతటినీ, వీటన్నిటినీ కదా మనం వదిలిపెట్టాలి. ఈ సంకుచితత్వాన్ని,
వేదనని, విభజనని వీటిని కదా మనం వదిలిపెట్టాలి. మనం వీటిని వదిలిపెట్టకుండా మనం గట్టిగా పట్టుకునేటట్లు మనం అంతరాత్మ ముందుకెడుతూ ఉంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి వీటన్నిటినీ పెట్టి ఎట్లా పోతావో చూస్తా అంటూ. మన గురువారం మన సావిత్రిలో వచ్చింది కదా, సావిత్రీదేవి వెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాణికమైనటువంటి కాన్షియస్నెస్, ఆ లైఫ్ ఫోర్స్ వచ్చి ఎక్కడికి పోతావు నువ్వు, పోవడానికి వీల్లేదు, దైవమైనా నాకు లొంగి తీరాల్సిందే అని అనడం మనం చూసాం సావిత్రిలో. అలాగా ఈ అధర్మం కూడా అంతరాత్మ వృద్ధి జరగకుండా తనకే లోబడిపోవాలి అని అట్లా ఎదిరిస్తుంది ఈ అధర్మం. ఇట్లా అధర్మం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏమిటిది అంటే శ్రీ అరవిందులు ఇంకొకటి చెప్పారు. ఈ నిరంతర పోరాటము, సంఘర్షణ ఈ ధర్మానికి అధర్మానికి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనకి పౌరాణిక గాథల్లో కూడా మనం చూస్తాం, దేవతా శక్తులు, రాక్షస శక్తులు, ఈ రెండిటికి మధ్యన ఎప్పుడు నిరంతర ఘర్షణ. ఎందుకు ఘర్షణ? దేవతా శక్తులు మానవ అంతరాత్మని ఆవహించి చైతన్యాన్ని వృద్ధి చేయాలని చూస్తూ ఉంటాయి. రాక్షస శక్తులు ఏం చేస్తాయిట, ఈ మానవ అంతరాత్మ మాకు కావాలి, వీడెక్కడికి పోతాడు, వీడిని మేము ఆవహించి ఎప్పుడు మా చెప్పు చేతల్లో మేము ఉంచుకుని అహంకారానికి వీటన్నిటికీ మేము కట్టుబడేటట్టు చేయాలి అని మన అంతరాత్మ కోసం ఈ దేవతా రాక్షస శక్తుల మీద ఎప్పుడూ కూడా ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. వీటిలో ఒక్కోసారి రాక్షసులు గెలుస్తారు, ఒక్కోసారి దేవతా శక్తులు గెలుస్తారు. మన అంతరాత్మ రాక్షసులకి వశమైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి దేవతలు గెలుస్తూ ఉంటారు, మన అంతరాత్మ దైవశక్తులకి అధీనమైపోతూ ఉంటుంది. కొంత 10 అడుగులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సంఘర్షణలో వీటికి దేవతాశక్తులు అవి ఓడినప్పుడు దైవం ఆయనే స్వయంగా కిందికి అవతారంగా దిగొచ్చి ఆయన మనని విడిపిస్తాడు. దేవతాశక్తులందరికీ కూడా ఆసరాగా ఆయన నిలుస్తాడు. ఇది మనకి పౌరాణిక గాథల్లో కూడా మనం చూస్తాం. దుర్యోధనుడికి మహాభారతంలో మొట్టమొదటి అరణ్య పర్వంలోనే కురుక్షేత్రం వస్తుందని తెలిసిపోతుంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, జూదంలో ఓడిపోయి వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వాళ్ళ మీదకి దుర్యోధనుడు తన వైభవాన్నంతా చూపించాలని చెప్పి ఘోషయాత్ర చేస్తాడు. పెద్ద పటాటోపంతో వెళ్ళి వైభవంతో అన్ని భోగాలు అనుభవిస్తూ వాళ్ళ ముందర, చూసావా నేను ఎట్లా ఉన్నానో, మీ స్థితి ఎట్లా అయిందో అని వాళ్ళని అవమానపరచాలని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడితో యుద్ధం వస్తుంది. ఆ గంధర్వుడు దుర్యోధనుడిని కట్టి లాక్కుపోతూ ఉంటాడు, రథానికి వేసి కట్టి లాక్కుపోతూ ఉంటే ధర్మరాజుకి తెలిసి ఆయన వెళ్ళి, అర్జునుడు వెళ్ళి యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపించి తీసుకొస్తే ధర్మరాజు దుర్యోధనుడికి వెళ్ళు, ఇటువంటి పనులు ఎప్పుడూ చేయకు, హాయిగా సుఖంగా ఉండరా, వెళ్ళు అని పంపిస్తాడు. పెద్ద అవమానం అయిపోయింది దుర్యోధనుడు. ధర్మరాజుకి అవమానం చేద్దామని వచ్చిన వాడికి తనే పెద్ద అవమానంలో పడిపోయి, పైగా తను ఎవరైతే చాలా తక్కువ వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళు రక్షించాల్సి వచ్చింది. ధర్మరాజు అంటే వీళ్ళకి లెక్కే లేదు అసలు. అటువంటి వాడి చేతిలో తను రక్షణ పొందాల్సి వచ్చిందని ఆ దురభిమాని కదా దుర్యోధనుడు. అందుకని ఇంకా నేను చచ్చిపోతాను, ప్రాయోపవేశం ఏర్పరచండి, నేను చచ్చిపోతాను, నేను ఉండను అని దుశ్శాసన నువ్వు యువరాజుగా ఉండు అని అన్ని అంపకాలు పెట్టి ఆ రాత్రి దర్భాసనం మీద పడుకున్నాడు ప్రాయోపవేశం కోసం. పడుకుంటే పాతాళలోకంలో ఉన్న రాక్షసులు ఇదంతా చూశారు. వీడి దుంపదగా వీడు చచ్చేటట్టున్నాడు, ఇప్పుడు వీడికి అసలు సంగతి చెప్పాలి అని వాళ్ళు యజ్ఞం చేసి కృత్య అనేటువంటి రాక్షసిని సృష్టించి నువ్వు పోయి దుర్యోధనుడికి అసలు సంగతి అంతా చెప్పిరా అని పంపించారు. ఆ కృత్య దుర్యోధనుడి దగ్గరికి వచ్చింది. రాత్రి అంతా పడుకున్నారు, వీడొక్కడే ఉన్నాడు. వాడిని తీసుకుని పాతాళానికి వెళ్ళిపోయింది కృత్య. వెళ్ళిపోయి అక్కడ ఈ దుర్యోధనుడి జన్మ వృత్తాంతాన్ని, రాబోయే కురుక్షేత్రాన్ని అంతా చెప్పింది. ఏమిటి నీ అంతటా నువ్వు పుట్టాను అనుకుంటున్నావా? నీ మనస్తత్వం ప్రకారమే నువ్వు పరిపాలన చేస్తున్నాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను అనుకున్నావా?
కాదు, నిన్ను మేము పుట్టేటట్టు చేశాము అన్నది. వాళ్ళు ఏమన్నారంటే, నీవు మనుష్య మాతృండవుగావు, నీ పూర్వజన్మ ప్రకారంబు చెప్పెదను ఆకర్ణింపుము అన్నదిట. ఏము తపంబు చేసి పరమేశ్వరు నీశ్వరు పార్వతీ మనఃకాముకు కామువైరి అవికారున్ పురాంతకున్ ప్రీతు చేసినన్ కామితదాయి అయిన శితికంఠుడు నిన్ను సృజించి ఇచ్చెన్ అని చెప్పింది. ఎట్లా? మాకు అధీశ్వరుడుగా, మాకు రాజుగా, రాక్షసులందరికీ కూడా నాయకుడుగా ఉండడానికి ఈశ్వరుడి కోసం మేము తపస్సు చేస్తే నువ్వు పుట్టావు అని చెప్పారు వాళ్ళు. చెప్పి నువ్వు ఒక్కడివే కాదు, నీతో పాటు నీకు సహాయంగా బోలుడంత మందిని మేము ఇక్కడ నీకు తీసుకొచ్చాం సృష్టిలోకి అని ఆ రాక్షసులంతా చెప్పారట. నీవు ధరిత్రి బుట్టుటయు నీకు సహాయము సేయగోరి నానావిధ దైత్య దానవగణంబులు రాజకులంబునందు సద్భావననుద్భవించే పటుబాహులు దివ్య మహాస్త్ర కోవిదుల్ ద్రావిత వైరులు ఉర్వి భగదత్త పురస్సరులైన వీరులై, ఎంతమందో రాజవంశాల్లో పుట్టారు. నీకు సహాయంగా రావడానికి ఎంతమందినో మేము రాక్షసాంశతో పుట్టేటట్టుగా మేము చేశాం. వాళ్ళంతా దివ్యాస్త్ర సంపన్నులు, వాళ్ళందరూ కూడా నీకు సహాయం చేయటానికి ఉన్నారు. రాబోయేటువంటి కురుక్షేత్రంలో భీష్మ ద్రోణ కృపాదులు కొందరు దేవాంశ సంభవులైనను తదీయ భావంబులు రాక్షసావేశంబునొందెడు. ఎందుకు భీష్ముడు ద్రోణుడు కౌరవుల వైపు నిలబడ్డారు? ధర్మం వైపు ఎందుకు నిలబడలేదు? వాళ్ళకి ధర్మాలు తెలుసు కదా. సభలో ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే ఒక్కడు మాట్లాడలేదే. భీష్ముడు మాట్లాడలా, ద్రోణుడు మాట్లాడలా, కృపాచార్యుడు మాట్లాడలా, అంతా కళ్ళప్పగించి చూస్తున్నారు. ఏమిటి వీళ్ళు ఇట్లా ఎందుకు ప్రవర్తించారు అధర్మంగా అంటే కారణం ఇది ఇక్కడ చెప్తున్నాడు అరణ్య పర్వంలో. ఈ భీష్మ ద్రోణులు దేవాంశతో పుట్టినా కూడా రాక్షసాంశ మేము ఆవహించాము అంటే ఎంత బలహీనం ఆ దైవాంశ. ఇప్పుడు ఇందాక చెప్పారుగా, బలహీనంగా ఉంటే అన్నీ వచ్చి చుట్టుముడతాయి. అందుకని భీష్మ ద్రోణులందరినీ కూడా వాళ్ళు దేవాంశ సంభవులైన రాక్షస భావాలన్నీ కూడా, వాళ్ళ భావాలన్నీ రాక్షసులు ఆవహించారు. దానం చేసి వారు నిర్దయులై విమూఢులంబోలే అన్యోన్య పరుషంబులు పలుకుచు, అందుకని వాళ్ళు మూఢత్వాన్ని పొందారు, నిర్దయులైపోయారు. ఇంతకంటే ఇంకో మాట ఏం కావాలి? వాళ్ళకి మనసులన్నీ కూడా దయ అనేది లేకుండా పోయినాయి. భీష్ముడు గొప్పవాడు కావచ్చు, మహాభక్తుడు కావచ్చు, కానీ ఎటువైపుకి నిలబడ్డాడు? అధర్మం వైపు నిలబడ్డాడు. ఎందుకని? రాక్షసులు ఆవహించటం చేత నిర్దయగా అయిపోయింది ఆయన మనస్సంతా కూడా. అందుకని చాలా పరుషత్వంతో ఒకళ్ళతో ఒకళ్ళు పరుషవాక్యాలు మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ఉంటారు నీతోటి అని ఇంకొక మాట చెప్పింది. కృష్ణుడితో చచ్చిపోయినటువంటి, కృష్ణుడి చేత చచ్చిపోయినటువంటి నరకాసురుడు ఉన్నాడే, ఆ నరకాసురుడు వాడి భావం అంతా కూడా కర్ణుడిని ఆవహించింది. కర్ణుడు నరకాసురుడి రాక్షసాంశ అన్నమాట. కాబట్టి నరకాసురుడి రాక్షసత్వంతో కర్ణుడు పుట్టాడు. అందుకని వాడు ఎంత మహావీరుడైనా కూడా అధర్మం వైపే కర్ణుడు కూడా నిలబడ్డాడు. అందుకని తత్కారణంబున కృష్ణార్జునులతోడ బద్ధవైరుండై అవ్వీరుండు నిజ దివ్యాస్త్రంబులన్ కృష్ణుల నిద్దరన్ నిర్దహించున్. కర్ణుడికి దివ్యాస్త్రాలున్నాయి. అందుకని కృష్ణార్జునులతో వాళ్ళు ధర్మం వైపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వైపుకి కర్ణుడు బోడు, నీ వైపుకే వస్తాడు కర్ణుడు. నీ దివ్యాస్త్రాలున్నాయి, కృష్ణుడిని అర్జునుడితో కూడా పోరాడగలుగుతాడు అని చెప్పి ఇలా మొత్తం రాబోయే కురుక్షేత్రంలో ఎవరు ఎవరి పక్కన నిలబడి ఎలా యుద్ధం జరుగుతుంది అని చెప్పి ఒక్కచోట పప్పులో కాలేశారు. ఎక్కడ వేశారంటే, పప్పులో కాలేస్తే ఇంకేముంది, ఎన్నున్నా అనిపోయినట్టే. ఏమి వేశారంటే, ఆ కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు గెలుస్తావు అని అన్నారు. అంతే. పాండవులంతా దైవాంశతో పుట్టారు, కానీ నువ్వే గెలుస్తావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నువ్వొక్కడివి కాదు, మా రాక్షస గణాలకి నాయకుడిగా నిన్ను మేము సృష్టించుకున్నాం, నువ్వు చావడానికి వీల్లేదు. మేము ఏ ప్రయోజనం కోరుకుంటున్నాము? పాండవులంతా దైవాంశలు, ఆ దైవతత్వం అంతా ఓడి తీరాలి, దైవతత్వం నశించిపోవాలి. కాబట్టి నశించాలంటే నువ్వు నాయకుడిగా
మాకు సంబంధించినటువంటిదంతా నువ్వు చెయ్యాలి, నీకు సహాయం వీళ్ళంతా కూడా ఉంటారు. అంచేత ఈ సంఘర్షణ, ఈ యుద్ధం జరిగి తీరవలసిందే, దాంట్లో నీకు విజయం వస్తుంది. కాబట్టి నువ్వెందుకు ఇప్పుడు చచ్చిపోవడం అనవసరంగా, చక్కగా రేపు పొద్దున నువ్వే కౌరవ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిపోతావు అని చెప్పారు. చెప్పేసరికి వీడు చాలా హుషారుగా వచ్చేసాడు పైకి. మళ్ళీ తీసుకొచ్చి దింపారు భూమి మీద. దింపితే వీడు ఏమీ తెలియనట్లు పడుకున్నాడు. తెల్లారు లేవంగానే వీడు ప్రాయోపవేశం చేసి చచ్చిపోతాడేమో అని మిగతా వాళ్ళంతా దిగులు పడుతున్నారు. అప్పుడు దుర్యోధనుడు చెప్పాట, లేదు లేదు నేను మానుకున్నాను ప్రాయోపవేశం, లేదు ఇప్పుడు చేయట్లేదు, పదండి అందరం కలిసి హస్తినాపురానికి పోదాం, తర్వాత ఆలోచిద్దాం ఈ పాండవుల్ని ఏం చేయాలి అనేది అని చెప్పి తనని కృత్య తీసుకెళ్ళిందని కానీ, తనకి ఈ విషయాలన్నీ తెలిసాయని కానీ ఒక్క మాట కూడా ఎవడికి చెప్పలా దుర్యోధనుడు. అట్లాంటి వాడు అనమాట. వాడు చక్రవర్తి అవుతాడు అనుకుంటే చివరికి తొడలు విరిగి అందులో యుద్ధభూమిలో పరమ దారుణంగా చచ్చిపోవాల్సినటువంటి స్థితి పట్టింది. అందుకని ఈ దైవశక్తులు, రాక్షస శక్తులు మానవ అంతరాత్మని తమ చేతిలో పెట్టుకుని తమ ప్రయోజనాలకి అనుగుణంగా వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలి అని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇందులో అంతరాత్మ విజయం పొందాలంటే అంతరాత్మకి హర్షంతో, సౌందర్యంతో, విస్తృతితో, స్వచ్ఛతతో, తర్వాత శ్రేయస్సుతో ఇటువంటి గుణాల వైపుకి వెడుతూ తను వృద్ధి చెంది దైవీ ప్రకృతి, దైవీ చైతన్యాన్ని పొందాలి. ఇది ధర్మం, ఇదే ధర్మం. గీత చెప్తున్నటువంటి ధర్మం ఈ అంతరాత్మ వృద్ధి, దైవ చైతన్యాన్ని వహించే ధర్మాన్ని గురించి గీత చెప్తున్నది. దానిలో భాగంగానే సాధువులు వాళ్ళు రక్షించబడటం, ధర్మాన్ని రక్షించటం అనేది కూడా ఉంది అని చెప్పి శ్రీ అరవిందులు అని ఇంకా కొన్ని విషయాలు ఆయన గీతోపదేశ ధర్మంలో ఉన్నవి చెప్పారు. అవి వచ్చే వారం మనం చెప్పుకుని ఆ తర్వాత దైవం కర్మ చేస్తున్నట్లుగా దైవ కర్మలు స్వేచ్ఛగా చేయటం ఎట్లా అనేది మనం చూద్దాం.